హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ది లవ్ స్టార్కి స్వాగతం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి అసలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. పక్కనే బెల్ ఐకాన్ అనేది ఒకటి ఉంది, అది కూడా టచ్ చేయండి. నా వీడియో సేవ్ పెట్టినా అవి మీకు వేగంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది వెంటనే. ఈరోజు నేను ఏం వీడియో చేయాలనుకుంటున్నానంటే, ఈ పర్సన్స్ ఇవి కాదు కానీ మీ గురించి కూడా మీరు తెలుసుకోండి. నాకైతే ఈరోజు ఇలాంటి వీడియో అనేది ఒకటి చెయ్యాలి అని అనిపించింది. మీరు ఇప్పుడు ఎవరైతే నా వ్యూవర్స్ చూస్తున్నారో, కొత్తగా వచ్చి చూస్తారో, అందరి ఎనర్జీస్ కనెక్ట్ చేసి అయితే ఈ కార్డ్స్ నేను తీసానండి. మంచిగా ప్రేయర్ చేసి అసలు మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అది మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల అవని, కెరియర్ విషయంలో అవని, లవ్ విషయంలో అవని, అసలు మీ సిచ్యువేషన్ ఏంది, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి మారుతాయా అనేది అయితే ఒక యూనివర్స్ గైడెన్స్ లాగా అయితే నేను కార్డ్స్ తీసానండి. చెప్తాను, ఓకేనా. 5 of cups, 3 of swords, 7 of swords, వామో, డెవిల్, 7 of cups, wheel of fortune. కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే అండి. అసలు మీరు ఎంత నెగిటివ్ టాక్సిక్ రిలేషన్షిప్ అనొచ్చు, మీరు అనుకున్నవి అసలు ఇప్పుడు చాలా స్ట్రక్ అయిపోయాయి అని చెప్పొచ్చు. అది మీరు మీ మైండ్లోన మీరు స్ట్రక్ అయ్యారు, మీ హార్ట్లోన మీరు స్ట్రక్ అయ్యారు, మీ చుట్టూ ఉండే వ్యక్తుల వలన మీరు చాలా చాలా హర్ట్ అయ్యారు, మిమ్మల్ని మోసం చేశారు అనేది అయితే నాకు కనిపిస్తుందండి. మీరు ఇక్కడ చాలా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఈ కార్డ్ అసలు మీరు ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, మీ రిలేషన్షిప్లో ఉండే వ్యక్తులు అవ్వచ్చు, మీ వ్యక్తి అవ్వచ్చు, కెరియర్లో కానీ మిమ్మల్ని తొక్కేసిన వాళ్ళే ఉన్నారండి మీ చుట్టూ. మీరు దానివల్ల ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. అసలు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏంటి అంటే నమ్మిన వాళ్ళు ఇలా చేయడం ఏంటి అనేది అయితే మీరు దాని నుండి బయటికి రాలేకపోతున్నారండి. ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అయినా అవని, రిలేషన్షిప్లో కూడా మీరు ఇరుక్కుపోయారని చెప్పొచ్చు. వాళ్ళ పాటిగా వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు ఏం చేయాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళు వదిలేసినంత తేలిగ్గా మీరు తీసుకోలేకపోతున్నారు మీ హృదయానికి. మీరు అసలు ఏం జరుగుతుంది అంటే, అసలు మీరు ఆ విషయాన్ని ఏదైతే మీకు హర్ట్ అయ్యింది, ఏదైతే మీకు హర్ట్ చేశారో అది మీరైతే అదే తీసుకొని మనసుకి అదే ఆలోచిస్తున్నారండి. బయటికి రాలేకపోతున్నారు మీరు. మీ ఆలోచనలు చాలా చాలా నెగిటివ్గా ఉన్నాయి. అంటే మీరు ఒకటి గమనించండి, ఇప్పుడు ఇవంతా జరిగింది ఓకే, నేను కాదనట్లేదు, మీకు పెయినే ఉంది. కానీ మీరు ఆ గతాన్నే చూసుకొని అక్కడే ఆగిపోతే ఎలాగా? మీ కెరియర్ కూడా మీరు చూడాలి కదా. మీ కెరియర్ చూడాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు మీ చుట్టుపక్కల, వాళ్ళని కూడా చూడాలి కదా. అదే పట్టుకొని ఉండడం ఏంటి? మీకు ఒక దారి ఉంది కానీ మీరు బయటికి రాలేకపోతున్నారు. మీ కెరియర్ అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు, అదే ఎంత ఆలోచిస్తావు, వద్దు, వదిలే, అదేదో మన కర్మానికి వచ్చింది, సరే మనం మోసపోయాం, ఓకేలే అని తేలిగ్గా తీసుకోమంటే మీరు తీసుకోలేకపోతున్నారండి. మీరైతే చాలా పెయిన్లో అయితే ఉన్నారు, చాలా డార్క్ ఎనర్జీలో ఉన్నారు. మీరు అసలు పాజిటివ్గా ఆలోచించలేకపోతున్నారు. అంటే మీరు ఎలా ఉందంటే మీది ఇప్పుడు అంటే ఏదైతే మీరు అనుకున్నారో అది కెరియర్ అవని, రిలేషన్షిప్ అవని, అది దక్కకపోయేసరికి మీరేంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పే మాటలు కానీ ఏది కానీ వినకుండా మీరు ఒక దారిని అయితే మీరు చూడట్లేదండి. ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే ఉండి స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. మిమ్మల్ని అయితే చాలా మోసం చేశారండి. మీ ప్రేమించిన వ్యక్తి అవ్వచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మిమ్మల్ని నెగిటివ్గా చేసి అలా అయినా చేసి ఉండొచ్చు. మీకు చాలా దారుణం అయితే జరిగింది. మీరైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ దగ్గర ఒక మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ దగ్గర ఒకలా చెప్తున్నారు మీ గురించి, అది మీకు నమ్మక ద్రోహంలా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ రిలేషన్షిప్ గురించి ఎక్కువైతే నాకు కనబడుతుందండి. చూడండి ఇక్కడ ది డెవిల్ అంటే మీరు ఒక
రిలేషన్షిప్లో అయితే చాలా స్ట్రాంగ్గా దెబ్బ దెబ్బ తగిలిందండి. మీకు చాలా దెబ్బ తగిలింది. చాలా డిలే అయ్యిందండి. మీరు అనుకున్నవన్నీ సడన్గా చేంజ్ అయిపోయాయి. అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేశారో అది మీకు అర్థం కావట్లేదు. మీరు వాళ్ళు అసలు వాళ్ళలానే ఉన్నారు, కానీ మీరు అది గుర్తించలేకపోయారనమాట. ఎందుకు నేను వీళ్ళని ఇంతలా నమ్మి ఇంత గుడ్డిగా ఇలా తయారయ్యాను అనేది అయితే మీరు ఇప్పుడు ఆలోచించినా అది బయటికి రాలేకపోతున్నారు. మీ చుట్టూ కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయండి. ఆ ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. కెరియర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే మీకు ఇప్పుడు హర్ట్ అయినంత మాత్రాన వేరే ప్రేమ కూడా, ఇప్పుడు ఫ్యామిలీ చూసిన మ్యారేజ్ ఇప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళనైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే గతంలోనే ఉండిపోతామంటే అవ్వదు కదండి. కొంచెం చూడండి. మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మంచిగా కదా చూస్తారు. ఇక్కడైతే నాకు చాలా రిలేషన్షిప్లో దెబ్బ పడిన వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. మీరు ఇప్పుడు చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారండి, చాలా బాధ అనుభవిస్తున్నారు. ఇక్కడ మీకు చాలా చాలా ఆఫర్లు ఉన్నాయి. అది ఒక వ్యక్తి పరంగా వేరే వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడమైనా జరుగుతుండొచ్చు. కెరియర్లో మీరు ఒకటి కావాలి అనుకుంటే అది అవ్వకుండా వేరే ఆఫర్స్ అయినా ఉండొచ్చు. మీకైతే కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి, అది మీరు సద్వినియోగం చేసుకోవడం లేదు. మీకు డ్రీమ్స్ అంటే అనిపిస్తుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని, బయటికి రావాలి అని అనిపిస్తుంది, కానీ మీరు అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. కానీ ఈ పెయిన్ అనేది మీ ఆలోచనలేనండి. ఈ పెయిన్ అనేది మీకు జరిగిన పెయిన్ ఓకే, నేను కాదనట్లేదు. మీరు ఇప్పుడు బయటికి రాగలరు, కానీ మీరు అక్కడే స్ట్రక్ అయ్యారు. మీరైతే ప్లీజ్ బయటికి రండి ఈ సిచ్యువేషన్ నుంచి. ఎవరికైతే ఈ వీడియో వర్తిస్తుందో నాకైతే తెలియదు, మీరైతే ఆ స్ట్రక్ పొజిషన్ నుండి బయటికైతే రండి. చాలా టాక్సిక్ ఎనర్జీలో ఉన్నారు. చాలా చాలా భయంకరమైన ఎనర్జీ ఇది. మొత్తం అసలు మోసం చేసే కాసే. మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు. ఇది ఏదైనా ఉందో ఈ ఆఫర్ అనేది, కొంచెం మీరు ఆ ఆఫర్ని అయితే చూడండి. వేరే వాళ్ళు మీకు ప్రపోజ్ చేసిన, నాకు ఎందుకో ఈ మాట అయితే అనాలనిపిస్తుంది. మీకు వేరే వాళ్ళు ప్రపోజ్ చేస్తుంటే గతంలో జరిగిందే మళ్ళీ జరగదు కదా, కొంచెం యాక్సెప్ట్ చేయండి. అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం మీరు రిలీఫ్ అవుతారు. మీకు ఆ వచ్చింది ఏదో మంచిదే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే అది ఓకే చేయండి. లేదు కెరియర్లో కొన్ని ఉన్నాయి నాకు నచ్చట్లేదు అని అనుకుంటే కెరియర్లో వాటి గురించి కూడా వెళ్ళండి. ఇప్పుడు చిన్న చిన్న వాటి నుండి కూడా పెద్ద స్థానానికి వెళ్తాం కదా. ఇప్పుడు మనము ఒకటి అదే కావాలని పట్టుపట్టినా కొన్ని రోజులు అది దక్కపోతే ఏం చేస్తారు, మళ్ళీ ఇలానే డిలే అవుతుంది. ఏది ఉందో అది చిన్నది యూటిలైజ్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. తర్వాత మీరు అనుకునే దానికి రీచ్ అవ్వగలరు. మీరు ఇది చేస్తే ఇంతేలే అవదులే నేను అలానే చేస్తాను అన్నట్టు కెరియర్లో ఆలోచనలున్నా మానుకోండి. కొంచెం ఆలోచించి చిన్న చిన్న పనులతో స్టార్ట్ చేయండి, సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు ఇప్పుడు ఏదైతే పెయిన్ అనుభవిస్తున్నారో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది మీకు ఏంటంటే మీ అదృష్టం అనేది తిరుగుతుందండి. ఇప్పుడు ఏదైతే మీరు నెగిటివిటీలో ఉన్నారో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైతే థింగ్స్ జరుగుతున్నాయో మన జీవితంలో అదంతా రివర్స్ అవుతుంది అనమాట, తిరుగుతుంది. మీకు ఇప్పుడు మీరు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి గుడ్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. మీ కర్మ అనేది గుడ్ థింగ్స్కి జరగడం అయితే జరుగుతుందండి. ఖచ్చితంగా మీకు ఈ పెయిన్ ఇదంతా మీరు మర్చిపోయి మీరు స్టేబుల్గా నిలబడడానికి మీకు ఒక అవకాశం అయితే రాబోతుంది. మీ ఈ పెయిన్స్ అనేవి అయితే పోతాయి. మీరు కొంచెం ఆ బాధ నుండి అయితే కొంచెం బయటికి రండి. మీరు అక్కడే స్ట్రక్ అవ్వద్దు. కొంచెం మీ లైఫ్ని కూడా మీరు చూడండి. కెరియర్లో అయితే నాకు అదే కావాలి అని పట్టు అయితే ఉండొద్దు. కానీ చిన్న చిన్నవి కూడా చేస్తూ వెళ్ళాలి కదా, అలా అయితే చెయ్యండి. ఇక్కడ చాలా డిస్టర్బ్ అండి. అసలు మీకు గతంలో అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పొచ్చు. మిమ్మల్ని కెరియర్లో కానీ రిలేషన్షిప్లో కానీ చాలా మోసం చేశారండి. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అవ్వచ్చు. నాకు ఇక్కడైతే మొత్తం మోసం కాల్సే వచ్చాయి. మీరు చాలా హర్ట్ అయినట్టు కూడా ఇక్కడ ఉంది. ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే టర్న్ అవుతాయండి, గుడ్ థింగ్స్గా
గుడ్ థింగ్స్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతుంది. ఈ చక్రం అనేది తిరుగుతుంది. మీ బ్యాడ్ నుండి మీరు గుడ్ వైపుకి వెళ్తారు. మీకు జరిగే చేంజ్ అయితే ఒకటి జరుగుతుంది. ఆ చేంజ్ మాత్రం మీ మంచిగా జరుగుతుందండి. అది మీకు పెయిన్లా అనిపించి అవని ఏమవని ఇది మీ మంచిగా జరుగుతుంది. ఈ బ్యాడ్ సిచ్యువేషన్ నుండి మాత్రం మీరు గుడ్కి అయితే వెళ్తారండి. మీరు ఏదైతే చేంజ్ ఇప్పుడు ఎంత కుమిలిపోయినా నాకు అలా కావాలి అన్నట్టు చేంజ్ ఒకటి కోరుకుంటుంటారు కదా, ఆ చేంజ్ అయితే మీ జీవితంలోకి రాబోతుంది, ఖచ్చితంగా రాబోతుంది. కొంచెం మీరు ఆలోచనలు మరీ మీకు జరిగిన నెగిటివ్కి మరీ నెగిటివ్గా ఆలోచించి జీవితాన్ని పోగొట్టుకోవద్దు. మీరు ముందుకైతే వెళ్ళండి. మీకు జరిగిన హర్ట్ అయితే మాత్రం చాలా బాధాకరమే, నేను కాదనడం లేదు. అక్కడే మాత్రం స్ట్రక్ అవ్వకండి. మీకు ఒక పాత ఉంది, అది మీ ఫ్యామిలీ చెప్పిన మాటలు వినడము, ఇది కాదు ఎన్ని రోజులని ఇలా ఉంటావు, ఇలా చెయ్యి అని చెప్తే కొంచెం వినండి. మీరు గతాన్ని అవే పట్టుకొని ఉంటాను అంటే అవ్వదు. ఓకేనా? ఈ వీడియో ఎవరికైతే రెజనేట్ అయిందో నాకు తెలియదు, కానీ నాకైతే వచ్చిన మీనింగ్ అయితే చెప్పాను. గుడ్ థింగ్స్ అయితే గుడ్గా చేంజ్ అవుతాయండి, ఖచ్చితంగా చేంజ్ అవుతాయి. వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయ్యండి. బాయ్.